సత్యము న్యాయము కోరుకున్నటువంటి నిబద్ధతను అద్భుతంగా నిరూపించుకున్నారు. I became a fan for Dr. K. Paul also during this issue. చాలా అద్భుతంగా వారు పోరాడుతున్నారు. ఇంకా మిత్రులారా, ఇది మొదలు కాదు, తుది కాదు. ప్రవీణ్ పగడాల గారి మరణం మొదటిది కాదు, చివరిది కాదు. ఎందుకంటే ఎప్పుడో 25 ఏళ్ల కిందట గ్రాహం స్టీన్స్ గారిని చంపేశారు. సజీవ దహనం చేసి వారిద్దరు కుమారులను దారా సింగ్ అనే వ్యక్తి మతోన్మాది వారిని సజీవ దహనం చేసి చంపేశారు. అతన్ని ఈ మధ్య జైల్లో చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడంటూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రిలీజ్ చేసింది. పార్టీలతో మనకు సంబంధం లేదు, పార్టీల కొరకు మాట్లాడడం లేదు, పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. మనం ఏ పార్టీకి వ్యతిరేకంగా, ఏ పార్టీ పక్షంగా కూడా మనం ఈ సభ పెట్టలేదు. మనం అడిగేది న్యాయం. మనకు న్యాయం చేయాలంతే, ఎవరైనా పర్వాలేదు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దేశ ప్రధానమంత్రి అంటే ఆయన నాకు కూడా ప్రధానమంత్రి, నాకు ఇంకో ప్రధానమంత్రి ఉన్నాడా? నేను క్రైస్తవుని, పాస్టర్ను. మరి నా ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? నాకు యేసయ్య. అది హెవెన్లీ బాబు, అదే నేర్చుకోవాలి. మరి అందుకొరకే మనం ఇలా బలహీనపడుతున్నాం. ఆధ్యాత్మిక ప్రపంచం వేరు, ఈ సమాజం వేరు. క్రైస్తవులు ఈ సమాజాన్ని గురించి కూడా ఆలోచించి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఏదైనా అవసరం ఉంటే మనం ప్రధానమంత్రి గారిని అడుగుతాం. మనం అప్లికేషన్లో యేసయ్య ముందు పెట్టాం, అది పెడతాం, ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ మోడీ గారి చేతిలో ఉంది. సో ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. I don't bother about his party or his dharma or his faith. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంది, నాకు ముఖ్యమంత్రి ఎవరు? నేను క్రైస్తవుణ్ణి. నాకు ముఖ్యమంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారే. ఆయన పార్టీ ఏదైనా ఆయన దగ్గరికి వెళ్తాను. మనకి ఇంకో ముఖ్యమంత్రి లేరు. వేరే వేరే మతాలు, విశ్వాసాలు, ధర్మాలు ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ వాళ్ళకు, అన్ని మతాల వాళ్లకు రేవంత్ రెడ్డి గారే. ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాలకు చంద్రబాబు నాయుడు గారే. కనుక మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి పక్షంగా, ఎవరి పక్షంగా పోరాడడం లేదు. న్యాయం కావాలి. క్రైస్తవులమైన మమ్ములను బ్రతికే హక్కు లేని వాళ్ళుగా ఎందుకు చూస్తున్నారు? ఫండమెంటల్ రైట్స్లో మొట్టమొదటిది రైట్ టు లివ్, జీనే కా హక్. మనం భావ ప్రకటన స్వాతంత్ర్యము, మత స్వాతంత్ర్యం అని మాట్లాడతాం. అసలు నువ్వు బ్రతుకుంటే కదా నువ్వు భావాలు వ్యక్తపరచటం, ఏదో ఒక మతాన్ని నమ్ముకోవడం, ఆ మతాన్ని ప్రచారం చేయడం, నువ్వు బ్రతుకుంటే కదా. ఫండమెంటల్ రైట్స్లో మొట్టమొదటిది రైట్ టు లివ్, జీనే కా హక్. అది మనకు లేనట్టుగా ఒక వ్యవస్థను సృష్టించారు. కాబట్టి క్రైస్తవులు సామాజిక స్పృహ కలిగి ఉండాలి. మనందరికీ పితృ సమానులు, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆణిముత్యాల వంటి మాటలు వేల కొద్ది ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, క్రైస్తవులైన మీరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నందుచేత మీరే నష్టపోతున్నారు. లాంగ్ రన్లో మీ కమ్యూనిటీ చాలా నష్టపోతుంది అని చెప్పారు ఆయన. చాలా ఫార్ సైటెడ్ విజనరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిన్న మొన్నటి దాకా మనం రాజకీయాల్లో చురుగ్గా ఉండాలి అని చెప్తే నాలాంటి వాళ్ళందరినీ ఏదో పిచ్చోళ్ళ కింద లెక్క పెట్టారు.
తప్పు, రాజకీయం చేయొద్దు, రాజకీయం అంటే వ్యభిచారం అని అతి పరిశుద్ధమైనటువంటి పరిసయ్యుల ప్రసంగాలు చేశారు. క్రైస్తవులకు రాజకీయాలంటే ఇష్టం లేదు. కొన్ని డినామినేషన్లు అయితే ఓటు కూడా చేయవు. ఓటు చేస్తే కూడా వ్యభిచారమేనట. ఎంత దారుణం ఇది! క్రైస్తవులకు ఒక పిలుపునివ్వాలని. అయ్యా నేను ముగించమంటే ముగిస్తాను బ్రదర్. అయ్యగారు మీరు ముగించడం ముగించేస్తాను. ఎప్పుడైనా స్విచ్ మీ చేతిలో ఉంది. ఇలాగంటే ఇది కూర్చుంటారు. క్రైస్తవులు రాజకీయాలు చేయొద్దు అని పాస్టర్లు నేర్పించారు. సంఘం అంతా, సమాజం, క్రైస్తవ సమాజం అంతా బలహీనమై నిర్వీర్యమైపోయింది. అందుచేత ఎవరైనా రాజకీయ స్పృహ కలిగిన వాళ్ళు క్రైస్తవులు ఏదో ఒక పార్టీలో చేరుతారు. కొందరు తెలుగుదేశంలో, కొందరు కాంగ్రెస్లో, కొందరు బీజేపీలో కూడా ఉన్నారు. ఏదో ఒక పెద్దల అండదండలు ప్రాపకం సంపాదించుకొని ఏదో ఒక ఎమ్మెల్యే పదవో ఎంపీ పదవో ఏదో ఒకటి తీసుకొని అలాగా కొనసాగుతూ ఉన్నారు. కానీ కమ్యూనిటీకి వారు ఏం చేయగలుగుతున్నారు? ఏం చేయలేని పరిస్థితి. కనుక ఒకటే ఒక విన్నపం చేసి నేను ముగిస్తాను. క్రైస్తవులు ఏకం కండి అని అక్కడ రాశారు. ఏకమై మా హక్కులు మాకు అమలు చెయ్యండి అని నినదించాలి. అందుకు ఏకం కావాలి. మామూలుగా ఇలాగ కూర్చొని ప్రార్థనలో ఉందాము, ఏమండి ప్రార్థన చేసుకుందాం, హలో హలో అలై బలై అని ఈ 1,00,000 కూటాలు పెట్టిన ప్రయోజనం లేదు. మా హక్కులు మాకు మీరు వర్తింపజేయాలి. రాజ్యాంగం మా పట్ల ఏ హక్కులు ప్రకటించిందో ఆ హక్కులు మాకు మీరు వర్తింపజేయాల్సింది అని ప్రభుత్వాన్ని అడగాలండి. తప్పు కాదు. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. ప్రభుత్వం అంటే మనకు తల్లి తండ్రి అన్ని వారే. బైబిల్లోంచి ఎన్నో వచనాలు ఎత్తి చెప్పగలను. కానీ ఇప్పుడు సమయం ఎక్కువ, చాలా మంది పెద్దలు ఇంకా మాట్లాడాలి. రాజకీయము అంటే ఒక తప్పు, రాజకీయం అంటే ఒక పాపము, రాజకీయం అంటే ఒక వ్యభిచారం అనేటటువంటి పొరపాటు ఆలోచనల్లో నుండి క్రైస్తవ సమాజం విడుదల పొందాలి. అప్పుడు సమాజం అంతా జారికొస్తుంది. రాజకీయం అంటే లేకుంటే భజన చేసి పోదామా? పెద్దలు మీరు చెప్పండి. కాబట్టి మనం అడుగుదాం. అడగడం తప్పుగా. ఏం అడుగుదాము అని అంటే మనకు అన్ని విషయాలలో అపొస్తలుడైన పౌలే మాదిరి. ఇది క్రైస్తవ కూటం గనక ఒక్క వాక్యమైన చదవడం భావ్యం. ఒక వాక్యం చదివి నేను ముగించేస్తానండి. అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 26, 27వ వచనాలు. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి అని. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనెను. 25వ వచనం. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగింది. పౌలును కొరడాలతో కొట్టడానికి సిద్ధం చేస్తున్నారు. వారులతో కడుతున్నారు, కొరడాలతో కొడదామని. అతను రోమా పౌరుడు. అప్పటి రాజ్యాంగం, అప్పటి చట్టం అనుమతించదు. రోమా పౌరుని అలా కట్టేయకూడదు, కొరడాలతో కొట్టకూడదు. విచారణ జరగాలి. మీకు అధికారం ఉందా? ఇలా నన్ను కొడదామని రెడీ చేస్తున్నారు మీరు. చట్టం అధికారం ఇచ్చిన దాన్ని పౌలు అడిగాడు. ఒకడు అడిగితే అది ప్రశ్న, 1,00,000 మంది కలిసి అడిగితే అది ఉద్యమం. ఒకడు అడిగితేనే
ఒక్కడు అడిగితేనే ఆనాడు సహస్రాధిపతి భయపడ్డాడు, శతాధిపతి భయపడి కట్లు విప్పేసి పోరని